నమస్తే సార్, మీ పేరు? కేఎంఈ హుస్సేన్. సార్, జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చూసుకుంటే ఇటీవల ఖచ్చితంగా నెలకి 2-3 సార్లు ఏదో ఒకటి పర్యటనలు అని చెప్పి పరామర్శలు అని చెప్పి ప్రజల దగ్గరికి వస్తున్నారు. అసలు ఈ పర్యటనలు ఎలా చూడొచ్చు అంటారు? ఇదే అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరిని కూడా పర్యటనలు చేసింది లేదు. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని బటన్లు ఒక్కడమే సరిపోయింది. మరి ఇప్పుడు అధికారం పోయిన తర్వాత పర్యటనల పేరు మీద ప్రజల్ని కలుస్తున్నారు. ఏంటి అసలు ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? వైనాట్ 175 అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు పరిమితం అవడంతో మతిపోయి ఏం చేయాలో తెలియక ప్రజలను రెచ్చగొట్టి రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పాలని, అదేవిధంగా మారక ద్రవ్యాలని తద్వారా యువతని రెచ్చగొట్టి తద్వారా గంజాయి మత్తు పదార్థాలకి ఆజ్యం పోసి ఈ రాష్ట్రంలో అల్లకొల్లం సృష్టించాలని చెప్పి ఒక ప్రతిపాదనతో ఈ రాష్ట్రంలో అక్కడక్కడ చిల్లర మాటలు మాట్లాడుతూ చిల్లర పర్యటన చేస్తూ జగన్మోహన్ రెడ్డి తన దిగజారుతనాన్ని ఇంకా ముందుకు కొనసాగిస్తా ఉన్నాడు. ఇటువంటి పర్యటనలు ముగించుకుంటే మంచిది, నీకు 30 సంవత్సరాల దాకా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి కనబడటం లేదు కనుచూపులో కూడా. నిన్న ప్రశాంత్ రెడ్డి నెల్లూరులో మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి వారి పార్టీ వారి పనితీరు ప్రస్ఫుటంగా కనబడతా ఉంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో నువ్వు ఇక ఈ పర్యటనని ముగించి ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పి రాష్ట్ర రాజధాని లేనటువంటి పరిస్థితి చేశావు. మరి అదేవిధంగా ప్రజావేదికను కూల్చావు. తద్వారా సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా చమరగీతం పాడావు. మరి అదేవిధంగా ప్రజల ధనాన్ని పప్పుల బెల్లాలా పంచి మరి పావలా పంచి ముప్పాలు వెనకేసుకొని ఇవాళ జైలు పాలు చేస్తూ ఉన్నావు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాటు రాజకీయ నేతలను నిన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తల్ని వాళ్ళల్లో ఎలాంటి అసహనం రాకుండా మీరందరూ కూడా ఉత్సాహంగా ఉండండి. నేను అధికారంలోకి వస్తాను, మీరందరూ కూడా ఏ అధికారులు ఏ కార్యకర్త అయితే మిమ్మల్ని తెలుగుదేశం పార్టీలో విసిగి వేసాయించారో వాళ్ళందరి పేర్లు ఫోన్ నెంబర్లు తీసుకోండి. నేను అధికారంలోకి వచ్చినాక వీళ్ళందరినీ కూడా జైలు పాలు చేస్తాను, వీళ్ళకి కావాల్సిన పనిష్మెంట్ ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా తన పార్టీ కార్యకర్తలు ఉన్నోళ్ళు పోకుండా కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాలే తప్ప మరొకటి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సార్, మీరు మాట్లాడుతూ మరో 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి రారు అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ వచ్చేది ఇంకా 4 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే వచ్చేది జగన్ ప్రభుత్వమే. అప్పుడు ఏ ఒక్కరిని కూడా తప్పు చేసిన కార్యకర్తలను హింసిస్తున్న నాయకుల్ని కానీ కార్యకర్తలను హింసిస్తున్న అధికారులు కానీ ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టను, చట్టం ముందు నుంచోపెడతాను. అదేవిధంగా ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేర్లను విత్ ఆధారాలతో సహా ఒక యాప్ క్రియేట్ చేస్తాను, ఆ యాప్లో మీరు నమోదు చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు. అసలు ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? ఈ యాప్ మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన పార్టీని ముందు కాపాడుకోవాలి, తర్వాత ఉన్న కార్యకర్తల్ని పోగొట్టుకోకూడదని చెప్పి ఒక వ్యూహాత్మకమైనటువంటి కథనంతో ముందుకు సాగుతూ ఒక యాప్ను పెట్టాను. కార్యకర్తలంతా కూడా మీకు జరిగిన కష్ట నష్టాలన్నీ దీనిలో పెట్టండి, ఆ యాప్ నేను అధికారంలోకి వచ్చినాక ఓపెన్ చేసుకొని చూసుకొని తగిన పనిష్మెంట్ ఇస్తాను తెలుగుదేశం కార్యకర్తలకి అధికారులకి. ఆ రోజు ఆయనని నమ్ముకున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో వాళ్ళందరినీ కూడా నేను తగిన విధంగా వాళ్ళకి శిక్షలు వేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇదంతా కూడా తన పార్టీని కాపాడుకోవడానికి, ఉన్న కార్యకర్తలు పోకుండా నాయకులు పోకుండా చూసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్న ప్రయత్నాలు. ముందు అసలు నువ్వు లోపలికి వెళ్ళే పరిస్థితి అతి త్వరలో ఉంది. స్కాముల మీద స్కాములు అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఈ స్కాములన్నిటికి కూడా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు బయటకు వచ్చి పర్యటనలు చేయకుండా ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి మరి ఎట్లా రూపాయి సంపాదించుకోవాలి, ఏ విధంగా వెనకేసుకోవాలి అని చెప్పి మీ నాన్నగారు ఉన్నప్పుడు మొదలుపెట్టినటువంటి నీ స్కాముల పర్వం ఈరోజు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా నువ్వు దాన్ని నిరాటంకంగా కొనసాగించి పేద ప్రజల నోళ్లు కొట్టావని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సార్, మీరేమో స్కాముల మీద స్కాములు అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క స్కాము జరగలేదు, మీరేమో స్కాములు అంటున్నారు. మనం చూస్తూ ఉన్నాం, ఒక్కొక్కటి వెలుగులోకి వస్తాయి ఖచ్చితంగా. మరి ఇవాళ 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ ఎవరు చేశారు? దానిలో 11 కోట్లు మరి నిన్న ఈడీ వాళ్ళు కోర్టులో హాజరుపెట్టారు. మరి ఆ డబ్బులు ఎక్కడివి? ఆ 3,500 స్కామ్లో ఈ 11 కోట్లు అవునా కాదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా నేను. సార్, ఏదైతే 11 కోట్లు వరుణ్ అనే వ్యక్తి అని చెప్పి రాజ్ కసిరెడ్డి A1గా ఉన్న లిక్కర్ స్కామ్లో A1గా ఉన్న అతని డబ్బులు దాచమంటేనే అక్కడ ఉంచమంటేనే ఉంచానని చెప్పి వరుణ్ చెప్తున్నాడు.
కిసిరెడ్డి ఏమో అవి నావి కాదు ఎవరు అని చెప్పి ఆయన చెప్తారు. మరి ఈ సిట్టు పట్టుకున్న ఈ 11 కోట్లు ఎవరి అంటారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వంలో చేసిన అవినీతి స్కామే డబ్బులు అయ్యి. మరి వాళ్ళు కాదంటున్నారు కదా. కాదంటే చట్టం ముందు అందరూ తన తప్పు ఒప్పులను ఒప్పుకోవాల్సిందే. చట్టం తన పని తాను చేసుకెళ్ళిద్ది, దానిలో నిర్మోహటమే లేదు. కాబట్టి ఈ చట్టం ముందు ఖచ్చితంగా దోషులుగా మీరందరూ నిలబడతారు, మీకు శిక్షలు తప్పవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్ అసలు లిక్కర్ స్కామే జరగలేదు, కేవలం చంద్రబాబు రాజకీయ కక్షతో పూరితంగానే రాజకీయ కక్షలు చేస్తున్నారు చంద్రబాబు. ఏ స్కాము జరగలేదు, రూపాయి కూడా అవినీతి జరగలేదు లిక్కర్ స్కామ్లో అని చెప్పి వాళ్ళు అంటున్నారు వైసీపీ నాయకులు. అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి చంద్రబాబు సన్నద్ధాలు జరుపుతున్నాడు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగానే ఉన్నారు. అవసరమైతే ఇంకా 100 రోజులు 100 రోజులు కాదనుకుంటే లోపల ఉంటామని చెప్పి వాళ్ళు సిద్ధంగానే ఉన్నారంటున్నారు. నీకులాగా ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడిని కనుక ఏ విధంగా అరెస్ట్ చేశావో నంద్యాల వేదికగా ఆ విధంగా చేయడానికి ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అంత తెలివి తక్కువగా జగన్ మీదకి రాదు. పక్కా ఆధారాలతో శిక్షని అనుభవించే విధంగా, శిక్ష వేసే విధంగా కోర్టు ముందు ఎవరైనా కూడా అతీతులు కాదు అని చెప్పి విధంగా ముందుకు వెళ్తుంది ఎన్డీఏ కూటమి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇది జగన్మోహన్ రెడ్డి అతను డర్టీ డజను గుర్తుపెట్టుకుంటే మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.